గాయ్స్ చూడండి విగ్రహం నంది రథం తండ్రి శివయ్య రథ సారథిగా వినాయకుడు కదిలి వస్తున్నట్టుగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఈ విగ్రహం చూసుకుంటే విఘ్నేశ్వరుడు మీదని పూరి జగన్నాథ్ స్వామి చాలా అంటే చాలా బాగుంది. గాయస్ వినాయకుని చూడండి, వెనక్కి కేదార్నాథ్ టెంపుల్ ఆర్చ్తో శివయ్యతో మన విఘ్నేశ్వరుడు ఎంత చక్కగా ఉందో చూడండి. ఇంట్రెస్ట్ ఏముందలేరా మనకు కావాల్సిన ఇది మళ్ళీ చూసుకుంటే చూడండి మీద వెంకటేశ్వర స్వామి. ఈ విగ్రహం ప్రత్యేకత అంటే కిరీటం ఇవ్వలేదు, తలపాగా ఇచ్చారు. చాలా బాగుంది. వినాయకునికి అటు ఇటు సింహాసనం పక్కన చూసుకుంటే చేపలు మరియు డాల్ఫిన్స్ ఇచ్చారు. చూడండి మీద శివపార్వతులు, అదేవిధంగా కింద సింహాసనానికి ఒకవైపు తల్లికి వాహనమైన సింహం, మరోవైపు తండ్రి వాహనమైన నంది. చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. బహుముచ్చటగా ఉన్నాయి. గాయస్ విగ్రహం చూసుకుంటే 3 to 4 ఫీట్లో సింహం మీద చూడండి చాలా నీట్గా ఉంది గణపతి. ఈ పక్కనే నంది మీద వినాయకుడు. ఈ పక్కన చూస్తే చాలా మంచిగా చాలా అట్రాక్టివ్గా ఉంది గణపతి. నంది వాహనం, మూషికరాజు ఏమో రథసారథుడిగా, వినాయకుడు చూడండి ఎద్దుల బండి మీద ఎంత చక్కగా ఎంత బాగుందో. వినాయకుడు నమ్మకం మీద వినాయకుడు బాగుంది. తీసుకున్నా ఎందాక చూసాం కదా. చూడండి ఇక్కడ వినాయకుడు బొట్టెమ నుంచి అల్లది వచ్చింది. సేమ్ టు ఇది కూడా సేమ్ టు అయింది. ఇది సేమ్ టు కలర్స్ చేంజ్ అయ్యాయి అన్ని. ఇది చాలు. లాస్ట్ టైం ఇది ప్లాన్ చేసుకున్నాం, ప్రశాంతంగా ఉంటుంది.
చూడండి ఇక్కడ వినాయకుడు. చెప్పండి. లేదు ఇవ్వలేదు, నాది ఇవ్వలేదు. నేను నర్సిపురం బొమ్మలు చూడడానికి వచ్చానండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. అవి బాగలేదు ఈ సంవత్సరం, అందుకనే. హాయ్ గైస్, ఇక్కడ చూడండి చాలా అందంగా వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. శివుడు ఇక్కడ కింద శివ ప్రతిమతో లింగం ఉంది. మీదన కృష్ణుడు శంఖం ఊదుకున్నట్టుగా ఉంది. అలాగా బాగా చేశారు బొమ్మని. చూడండి చాలా అద్భుతంగా ఉంది. చాలా తక్కువగా చాలా చౌకగా ఇస్తున్నారు. ఇదే బొమ్మలో చాలా కలర్స్ ఉన్నాయి గైస్. ఇదే మోడల్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్తో చాలా అంటే చాలా బాగున్నాయి.